ప్రపంచాన్ని గడగడలాడించిన దశకంఠుడు అజేయమైన రావణుడు ఒక పక్షిని చూసి భయపడతాడని ఎవరైనా ఊహించగలరా? 60,000 ఏళ్ల వృద్ధాప్యం ఒకవైపు, అజేయమైన రావణుడి అహంకారం మరోవైపు. గెలవలేరని తెలిసిన ఆ వృద్ధ వీరుడు ఎందుకు యుద్ధానికి దూకాడు? అసలు జటాయువు ఎవరు? ఇది కేవలం ఒక పక్షి కథ కాదు, త్యాగానికి అర్థం మార్చిన ఒక మహావీరుడి గాథ. జటాయువు అంటే సామాన్యమైన పక్షి కాదు. సూర్యుడి రథసారథి అయిన అనూరుడి కుమారుడు, గరత్మంతుని వారసుడు. జటాయువు తల్లి శేని, తండ్రి అనూరుడికి మొదటి సంతానం సంపాతి. జటాయువుకు అన్న. జటాయువుకు మరియు అతని అన్న సంపాతికి మధ్య ఉన్న సోదర ప్రేమ అద్వితీయం. చిన్నతనంలో జటాయువు సూర్యుడిని తాకాలని వెళ్తుంటే సూర్యరశ్మికి తమ్ముడి రెక్కలు మాడిపోతాయని గ్రహించి సంపాతి తన రెక్కలను గొడుగులా అడ్డుపెట్టాడు. ఫలితంగా సంపాతి రెక్కలు కాలిపోయాయి. తమ్ముడి ప్రాణం కోసం తన రెక్కలని త్యాగం చేసిన వంశం వీరిది. జటాయువు దశరథ మహారాజుకు కేవలం పరిచయస్తుడు మాత్రమే కాదు, ప్రాణ సమానుడైన మిత్రుడు. ఒకసారి దేవేంద్రుడికి సహాయం చేసి తిరిగి వస్తున్నాడు దశరథుడు. అప్పుడు అతని కళ్ళ ముందు ఒక ఘోరమైన యుద్ధం కనిపించింది. ఒక భీకరమైన రాక్షసుడు మరియు ఒంటరిగా పోరాడుతున్న ఒక పక్షి. ఆ పక్షి వెనక్కు తగ్గలేదు, ప్రాణాలను ఫలంగా పెట్టి యుద్ధం చేస్తోంది. దశరథుడు ఒక క్షణం ఆలస్యం చేయలేదు. ధర్మం వైపు తను అని అధర్మాన్ని అణిచివేయడమే తన కర్తవ్యం అని తలిచి దశరథుడు వెంటనే ఆ పక్షికి సహాయం చేశాడు. రాక్షసుని సంహరించాడు. ఆ పక్షి ఆశ్చర్యంతో ఆనందంతో దశరథుని చూసి కృతజ్ఞతలు చెప్పింది. స్నేహంలో కృతజ్ఞతలు ఉండవు జటాయు, అవసరమైనప్పుడు సహాయం చేయడం అదే మిత్రధర్మం అని మిత్రుడి లక్షణాన్ని వివరించాడు దశరథుడు. అప్పటికింకా సంతానం లేని ఆ దశరథుడికి ఆ క్షణాన తెలియదు, రామాయణంలో కీలక ఘట్టాన్ని ఈ మిత్రుడు నెరవేరుస్తాడని. తన పుత్రుడైన రాముడికి తన పత్నిని అపహరించుకుపోయే దుష్టుడిని నిలవరించడానికి పోరాటం చేస్తాడని, ఆ అపహరణ సమాచారాన్ని అందిస్తాడని. ఆ రోజు నుండి జటాయువు అయోధ్యాధిపతి అయిన దశరథునికి ఆప్తమిత్రుడయ్యాడు. ఆ రోజు ఒక సహాయం మాత్రమే కాదు, ఒక అఖండ స్నేహం మొదలైంది జటాయువుకి దశరథుడికి మధ్య. రాముడు వనవాసానికి వెళ్లే ముందు దశరథుడు జటాయువును కలిసి తన కుమారుణ్ణి కాపాడమని కోరలేదేమో కాని ఆ మిత్ర ధర్మాన్ని జటాయువు తన చివరి శ్వాస వరకు నిలబెట్టుకున్నాడు. ఇక రామాయణంలో ఈ జటాయువు పాత్రను ఎంతో ముఖ్యమైన పాత్రగా అభివర్ణిస్తారు. రామాయణ కథలో ఒక దిక్సూచిగా ఈ జటాయువు ఉంటుంది. సీతమ్మ అరుపులు విన్న జటాయు ఆగ్రహంతో ఊగిపోయాడు. వృద్ధుడైనా ధైర్యం తగ్గలేదు, శక్తి తగ్గినా ధర్మం తగ్గలేదు. పురాణాల ప్రకారం జటాయువు తన పదునైన గోళ్లతో రావణుడి రథాన్ని ముక్కలు చేశాడు. రావణుడి ఇంటిని విరిచేశాడు. రావణుడు భయంతో నేల మీద పడ్డాడు. ఒక దశలో రావణుడికి తన చావు తన కళ్ళ ముందు కనిపించింది. సాధారణ ఆయుధాలతో జటాయువును ఓడించలేనని గ్రహించిన రావణుడు అప్పుడు తన చంద్రహాస ఖడ్గాన్ని వాడి దొంగ దెబ్బతీశాడు. జటాయువు ఓడిపోయింది వీరుడైన రావణుడి చేతిలో కాదు, రావణుడి మాయా ఖడ్గం చేతిలో. రక్తం కార్చుకుంటూ, హా దశరథ, నేను నిస్సహాయాన్ని అయ్యాను, నన్ను క్షమించు అంటూ జటాయువు నేలపై పడిపోయాడు. తన ముందు నుండి సీతను పుష్పక విమానంలో తీసుకెళ్తున్న రావణుణ్ణి ఏమీ చేయలేక మానసికంగా తెగిన తన రెక్కల వల్ల శారీరకంగా బాధపడుతూ ఉన్నాడు. కనీసం ఈ విషయాన్ని సీతను వెతుకుతూ వచ్చే
తన భర్తకైనా చెప్పి సహకరిస్తాను అని అనుకున్నాడు. దాహంతో నాలుక ఎండిపోతుంది. కనీసం కాళ్ళపై నిలబడలేని స్థితిలో రాముని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. జటాయువు రెక్క తెగి పడిపోయినా సీతమ్మ జాడ రామునికి చెప్పే వరకు ప్రాణం వదలలేదు. దాహంతో అలమటిస్తున్న తరుణంలో తన ముక్కుతో నేలను పొడిచి నీటిని రప్పించాడు. అదే నేటి జటాయు తీర్థం అయింది. రాముడు తన తండ్రి దశరథునికి అంతిమ సంస్కారాలు చేసే భాగ్యాన్ని కోల్పోయాడు. కానీ జటాయు రూపంలో ఉన్న పితృ సమానుడైన తండ్రికి తానే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించాడు. తన తండ్రికి జటాయు అనే మిత్రుడు ఉన్నాడని తన చిన్నతనంలో తండ్రి తనకు చెప్పిన విషయం గుర్తొచ్చింది. దశరథుని మిత్రుడు అంటే తనకు పూజనీయుడు. రాముడు స్వయంగా జటాయు దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. ఇదే మొదటి క్లిక్. ఇదే యుద్ధానికి ఆరంభం. రామ రావణ సంగ్రామానికి బీజం పడింది ఇక్కడే. దశరథునికి దక్కని పుత్ర వాత్సల్యం జటాయువుకు దక్కింది. రాముడు స్వయంగా తన చేతులతో జటాయువును సాగనగలాడు. రామాయణ కాలంలో ఒక పక్షి అన్యాయాన్ని ఎదిరించింది. కానీ నేడు మనుషులం మన కళ్ళ ముందు ప్రమాదం జరిగినా నాకెందుకులే అని రక్షించడానికి బదులు ఫోటోలు వీడియోలు తీస్తూ కూర్చుంటున్నాం. అందుకే ప్రభుత్వం రఘువీర్ వంటి పథకాలు తేవలసి వస్తోంది. మానవత్వం చచ్చిపోతున్న ఈ రోజుల్లో జటాయువు ఒక పాట. కేరళలో కొల్లాంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి విగ్రహం జటాయు ఎర్త్ సెంటర్ మరియు ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షి ఈ త్యాగానికి సాక్ష్యాలు. కేరళలోని కొల్లాంలో 200 అడుగుల పొడవుతో నిర్మించిన జటాయు విగ్రహం మనకు ఒకటే చెబుతోంది. శక్తి ముఖ్యం కాదు, ధైర్యం ముఖ్యం. గెలుపు ముఖ్యం కాదు, ధర్మం కోసం నిలబడటం ముఖ్యం. రామాయణంలో ఏ పాత్ర చిన్నది కాదు. ప్రతి పాత్ర ఒక జీవన సత్యం. జటాయు ఓడిపోయి ఉండొచ్చు, కానీ యుగ యుగాల వరకు ఆ ఓటమి ఒక విజయమై మన గుండెల్లో నిలిచిపోతుంది. మీ జీవితంలో కూడా ఆపదలో ఉన్నప్పుడు జటాయులా నిలబడ్డ మిత్రులు ఉన్నారా? ఉంటే వారి పేరును కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే జిజ్ఞాసా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రామాయణ పాత్రతో మళ్ళీ కలుద్దాం.